మహిళలు వంటింటికి పరిమితం కాకుండా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యాలయంలో లాం నవమిని వారు అభినందించారు. మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాలలో రాణించాలని, మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెడల్స్ సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పరువుని నిలబెట్టాలని ఆమెకు వారు ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ప్రముఖ క్రీడాకారిణి లాం నవమి మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి పేదరికంతో పుట్టి ఒక ఎమ్మెల్యే అవటానికి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాటిని విజయవంతంగా జయించి ఎమ్మెల్యే అయి మహిళలకి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. లాం నవమి గారు తెలుగుదేశం పార్టీలో ప్రజెంట్ గుంటూరు జిల్లా తెలుగు మహిళా విభాగం డ్వాక్రా సాధికార సంఘానికి సంబంధించిన జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడే అన్నారు, ఎప్పటి నుంచో ప్యాంట్ షర్ట్ ధరించి అందరికీ భిన్నంగా ఉంటారు, అంటే స్పోర్ట్స్ ఉమెన్ కాబట్టి అలా ఉన్నారు. ఈ వయసులో కూడా క్రీడల పట్ల మక్కువతో ఎంతో ముందుకెళ్తూ జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి, అలాగే జాతీయ స్థాయి నుంచి ఇవాళ అంతర్జాతీయ స్థాయికి సికింద్రాబాద్లో 5వ తారీఖు జరగబోతున్న, మెడ్రాస్లో 5వ తారీఖు జరగబోతున్న ఈ అంతర్జాతీయ క్రీడా కాంపిటీషన్కి సెలెక్ట్ అవటం, లాంగ్ జంపు, జావలింగ్, ట్రిపుల్ జంప్లో విభాగాల్లో లాం నవమి గారు ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం నిన్నే చూసాం. మనం జాతీయ స్థాయి మన అంతర్జాతీయ వరల్డ్ కప్లో మన ఇండియన్ క్రికెట్ టీం మహిళా జట్టు ఏ విధంగా తమ సత్తా చాటి ముందుకెళ్ళిందో. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంతో నేటి సమాజానికి ఇంపార్టెంట్. అలాగే మా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే మన యువనేత, ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు మహిళా సాధికారత గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటారు. మహిళలు సాధికారత ముందుకెళ్ళాలి, అన్ని రంగాల్లో ఆరితేరి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట నిలబెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటా ఉంటారు. కాబట్టి అందుకు అనుగుణంగా లాం నవమి గారు ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ 3 విభాగాల్లో సెలెక్ట్ అవటం, ఇప్పటికే ఎన్నో మెడల్స్ తెచ్చుకొని ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనబోతున్న ఈ ఏదైతే క్రీడలు ఉన్నాయో ఈ 3 విభాగాల్లో తను మెడల్స్ తెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలతో పాటు దేశ ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు యువత విభాగం తరపున కోరుకుంటా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఎన్నో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఈ క్రీడా విభాగంలో ఎదగాలని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా తనకి సహాయ సహకారాలు భవిష్యత్తులో అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాస్టర్స్ అథ్లెటిక్స్ తరపున 22 దేశాలు పాల్గొంటున్నాయి. వాటిలో మన ఇండియా తరపున నేను సెలెక్ట్ అయ్యాను. మద్రాసులోని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ స్పోర్ట్స్ జరుగుతాయి. నేను వచ్చేసి లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోకి సెలెక్ట్ అయ్యానండి. మా ఇండియా టీం వాళ్ళకి నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. నేను సెలెక్ట్ అయిన సందర్భంగా నా కోచ్కి కానీ ఇంతగా రావడానికి నా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 18 సంవత్సరాల నుంచి పోటీలు చేస్తున్నానండి. నాకు 68 మెడల్స్ వచ్చినాయి, 11 మెమోంటోస్ వచ్చినాయి. అయితే 4 సార్లు కూడా ఇట్లా ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఈసారి వేరే దేశంలో కాకుండా మన ఇండియాలోనే ఈ స్పోర్ట్స్ పెడుతున్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. ఓన్లీ ఫీజు వరకే కట్టుకొని నేను పోటీ చేస్తున్నాను.